తెలంగాణలో రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఒకే విడతలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలింగ్ జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం 3.26 కోట్ల మంది ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేసింది. ఈ నెల 25వ తేదీతో ఈ ప్రక్రియ ముగిసింది. అయితే వివిధ కారణాల వల్ల ఇంకొందరికి స్లిప్పులు అందలేదు. అలాంటి ఓటర్లు నేరుగా స్లిప్పులు పొందేందుకు ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి ఓటర్ వివరాలు నమోదు చేసి ఓటర్ జాబితాలో పేరు ఉందా లేదా తెలుసుకోవచ్చు. అదే సమయంలో ఓటర్ స్లిప్పును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ స్లిప్పులో పోలింగ్ బూత్ వివరాలు, పోలింగ్ తేదీ, ఓటర్ సీరియల్ నెంబర్ వంటివి ఉంటాయి. తెలంగాణలో రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఒకే విడతలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలింగ్ జరగనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం 3.26 కోట్ల మంది ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేసింది. ఈ నెల 25వ తేదీతో ఈ ప్రక్రియ ముగిసింది. అయితే వివిధ కారణాల వల్ల ఇంకా కొందరికి స్లిప్పులు అందలేదు. అలాంటి ఓటర్లు నేరుగా స్లిప్పులు పొందేందుకు ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి ఓటర్ వివరాలు నమోదు చేసి ఓటర్ జాబితాలో పేరు ఉందా లేదా తెలుసుకోవచ్చు. అదే సమయంలో ఓటర్ స్లిప్పును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ స్లిప్పులో పోలింగ్ బూత్ వివరాలు, పోలింగ్ తేదీ, ఓటర్ సీరియల్ నెంబర్ వంటివి ఉంటాయి. తెలంగాణలో రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఒకే విడతలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలింగ్ జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం 3.26 కోట్ల మంది ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేసింది. ఈ నెల 25వ తేదీతో ఈ ప్రక్రియ ముగిసింది. అయితే వివిధ కారణాల వల్ల ఇంకా కొందరికి స్లిప్పులు అందలేదు. అలాంటి ఓటర్లు నేరుగా స్లిప్పులు పొందేందుకు ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి ఓటర్ వివరాలు నమోదు చేసి ఓటర్ జాబితాలో పేరు ఉందా లేదా తెలుసుకోవచ్చు. అదే సమయంలో ఓటర్ స్లిప్పును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ స్లిప్పులో పోలింగ్ బూత్ వివరాలు, పోలింగ్ తేదీ, ఓటర్ సీరియల్ నెంబర్ వంటివి ఉంటాయి.
తెలంగాణలో రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు అన్ని సర్వం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, చెప్పండి, అక్కడ రేపు పోలింగ్ నేపథ్యంలో అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 12 నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిన్నటి వరకు ప్రచార పర్వం ముగిసింది. ప్రచారంలో నిమగ్నమైనటువంటి అభ్యర్థులంతా కూడా గెలుపు కోసం ప్రయత్నాలు సాగించినటువంటి పరిస్థితి నిన్నటి వరకు సాగింది. ప్రచారాలతో హోరెత్తిపోయినటువంటి పరిస్థితి. ఎన్నికల ప్రక్రియ రేపు చాలా మంది మొత్తానికి 12 నియోజకవర్గాలు కూడా ప్రదేశాలను తెలుపుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం. మనం పరిశీలించవచ్చు. అధికారులు అయితే మొత్తానికి ఆ ఏర్పాట్లు అయితే ఇక్కడి నుంచి చేస్తా ఉన్నారు. వరంగల్ ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పూర్తిగా పరిశీలిస్తాము. ఇప్పటికి అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సామాగ్రిని కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి సామాగ్రిని స్వాధీనపరుచుకున్న తర్వాత ఎక్కడి పోలింగ్ కేంద్రానికి వాళ్ళు వెళ్ళిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకు మొత్తానికి సిబ్బంది అంతా కూడా ఇప్పుడే డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఎనుమాల వరంగల్ ఎన్నికల మార్కెట్ కు సంబంధించి మనం ఏర్పాటు చేసినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఇప్పుడు ఉన్నాం. ఇక్కడ ఇప్పుడిప్పుడే డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి సామాగ్రిని అంతా కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అభ్యర్థులంతా కూడా ఎన్నికల ప్రచారం ముగించుకొని ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓటర్లను ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తానికి ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి బాధ్యతలను అధికారులు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 29 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ 230 పోలింగ్ కేంద్రాలు, పరకాల నియోజకవర్గంలో 28 మంది పోటీలో ఉండగా 239 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వర్ధన్నపేటలో 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ 283 పోలింగ్ కేంద్రాలను, జనగామలో 19 మంది పోటీలో ఉండగా 277 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ 277 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పాలకుర్తి నియోజకవర్గంలో 15 మంది అభ్యర్థులు ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో పాటుగా స్వతంత్రంతో కలుపుకొని 15 మంది పోటీలో ఉండగా 294 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అది స్టేషన్ కనుపూర్ నియోజకవర్గంలో 19 మంది పోటీలో 290 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలుగు నియోజకవర్గంలో 303 పోలింగ్ కేంద్రాలను ఇక్కడ 11 మంది బరిలో నిలిచారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో 12 మంది అభ్యర్థులు పోటీలో 223 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గవర్నకల్ నియోజకవర్గంలో 256 14 మంది అభ్యర్థులు. వరంగల్ పట్టణ నియోజకవర్గానికి సంబంధించిన 44 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 15 మంది పోలీసులు ఉన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తం కూడా 12 మంది అభ్యర్థులు ఉండగా 215 మంది పోటీలో ఉన్నారు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3294 పోలింగ్ కేంద్రాలను అధికారులు అయితే ఏర్పాటు చేశారు. పోటీకి సంబంధించినటువంటి సామాగ్రిని అంతా కూడా ఇక్కడే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే అధికారులంతా కూడా చేరుకొని డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ లో నిమగ్నమైనటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా
12 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సెంటర్లు ఎక్కడెక్కడ కూడా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కేంద్రాల లోపల ఏర్పాటు చేసి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అంతా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు అధికారులంతా కూడా కోరుకున్నారు. ఎలా సాగుతుంది ఇక్కడ ప్రక్రియ ఉద్యోగులు కూడా మనతో పాటుగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, ఎలా ఉంది ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి పోలింగ్ సరళికి సంబంధించినటువంటి అధికారులు ఏం సూచనలు చెప్పారు? మేము ఇప్పుడే వచ్చినాము. యాక్చువల్గా మమ్మల్ని 10 o'clock రమ్మన్నారు. ఇది పరిస్థితి. ఇప్పుడిప్పుడే అధికారులంతా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి మొత్తానికి. పన్నెండు నియోజకవర్గాలకు సంబంధించి 3 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి సామగ్రిని అంతా కూడా సాయంత్రం వల్ల ఈ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ పూర్తవడంతో పాటు ఉద్యోగులంతా కూడా సిబ్బంది అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని పోలింగ్ ప్రక్రియను ప్రారంభించేటువంటి అవకాశం అయితే ఉంది. రేపు పోలింగ్ 30వ తారీఖున పోలింగ్ ఉదయం 7 గంటలకి ప్రారంభం అవుతుండడంతో కూడా పూర్తి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు సిబ్బంది చేరుకోవడంతో జరగబోయేటువంటి ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసేటువంటి పనిలో అధికారులు అయితే నిమగ్నమైనట్టు తప్పుతుంది. పోలింగ్ థ్యాంక్ యూ సతీష్.